మీరు ఎందుకు మానేశారు? జబర్దస్త్ అవునండి. నాకు లేదన్న జబర్దస్త్ చెయ్యాలంటే కానీ ఇప్పుడు మీరు ఇంతకంటే నేను గమనించిన తర్వాత కూడా మీరు అసలు వాట్ ఈజ్ అది ఏం చేస్తున్నాడని ఒక రోజంతా కూర్చొని నీ మీద ఒక రీసెర్చ్ చేశాను. ఇప్పుడు కదా ఇంటర్వ్యూ కోసం కదా, ఒక 5-6 months బ్యాక్ చేసినప్పుడు ఇంత మంచి ప్లాట్ఫామ్ వదులుకొని ఎందుకు పోతున్నాడు అనుకున్నప్పుడు ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి, ఎవరి అనాలిసిస్లో వాళ్ళకుంటాయి, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకుంటుంది. ఇలా చేస్తున్న టైంలో నేను ఆలోచించినప్పుడు వేరే మంచి దీనికంటే చాలా బెటర్, చాలా ఫార్ బెటర్ ఆపర్చునిటీ వచ్చింది, వెళ్ళారు. కానీ ఎందుకు ఇది రిజిస్టర్ అయినంత మీరు నిజంగా దీనికంటే అక్కడ చాలా బాగా కష్టపడుతున్నారు, దీనికంటే ఇంకా ఇంకా మోర్ ఎనర్జీగా మోర్ క్వాలిటీగా వర్క్ చేస్తున్నారు. నేను చూశాను కానీ దీనికి వచ్చిన రికగ్నేషన్ రాలేదు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఈ సినిమా గురించి అన్న అంటే నాకు సినిమా పరంగా సినిమాని కాదు, జబర్దస్త్ లాగానే ఇంకో షోలు చేస్తున్నారు కదా. అవునన్నా, కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది ప్రజెంట్ చాలా ప్రజెంట్ టాప్ రేటింగ్ షో అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. నేను జబర్దస్త్ ఆపటానికి రీజన్ ఏంటంటే అన్న, నేను జబర్దస్త్ చేస్తే ఇంకా ఏమీ చేయలేను అన్న, వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేను. ఎందుకంటే అది నా టీం లీడర్గా నేను తీసుకునే ప్రెజర్. ఈవెన్ సినిమాలకు కూడా నేను డేట్ ఇవ్వలేను. నేను ఒక టీం మొత్తాన్ని ఆ వారం అంతా నాదే ప్రెజర్ ఉంటుంది. నేనే రాసుకోవాలి ఫస్ట్ స్క్రిప్ట్, ఆ తర్వాత వాళ్ళందరికీ నేనే ప్రాక్టీస్ చేయించాలి. ఎంత టైం పట్టింది నీకు 10 నిమిషాలు స్క్రిప్ట్ రాయడానికి? 10 నిమిషాల స్క్రిప్ట్ రాయడానికి నాకు 1 day ఖచ్చితంగా పట్టిద్దాన్ని. ఇప్పుడు ఇంత మనం ఇది ఇచ్చినా కూడా 1 day కంపల్సరీగా. ఈవెన్ అది రాయాలంటే అన్న మన మైండ్ చాలా ప్రశాంతంగా ఉండాలి ఆ పాయింట్. ఎందుకంటే వాడు ఇప్పుడు అవతలోడు నా ప్రతి డైలాగ్ని క్యాలిక్యులేట్ చేస్తాడు. నేను ఇప్పుడు మిగతా వాళ్ళు డ్రామా ఉందనుకో అక్కడక్కడ నవ్వించినా చాలు, కానీ నేను ప్రతి డైలాగ్కి నవ్వించాలి. నా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ అలా ఉంటుంది. ఎందుకంటే నేను ఎంచుకున్న కాన్సెప్ట్ ఓవరాల్గా 10 minutes. అవును, నువ్వు అంత నేను చేయలేకపోతే కొన్ని 500లో ఒక 50 అన్న అరే అది రేంజ్ కాదే ఇది అని వచ్చినప్పుడు అలాంటిది కూడా అనిపించుకోకూడదు అన్న ఇదితో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్న. కాబట్టి దాని మీద అంత ఎఫర్ట్ పెట్టాలంటే నేను మిగతా అన్ని మళ్ళీ అందుకని జబర్దస్త్ మానేయడం కదన్న, గ్యాప్ అంతే. మనం ఆ గ్యాప్ ఇస్తాం, ఆ తర్వాత మళ్ళీ మనకి ఇందులో ఇంకేదో చేయొచ్చు అనే డిఫరెంట్ థాట్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక 50 స్కిట్లు 100 స్కిట్లు చేసి మళ్ళీ బ్రేక్. ఆ బ్రేక్ అనేది దానికి చాలా అవసరం అన్న. ఓన్లీ జబర్దస్త్ అంటే అంత బ్రెయిన్ పెట్టాలి కాబట్టి అంతే. సినిమాల దగ్గరికి వద్దాం. విపరీతమైన పేరు, విపరీతమైన నాలెడ్జ్తోని తను అనుకున్నది సాధించకపోయా, అది సినిమా విషయంలో వెనకబడిపోయాడా? నాకైతే ఆ ఇది అసలు లేదండి. ఎందుకంటే నాకు తగ్గ సినిమాలు పడ్డ రోజు ఇప్పుడు ధమాకా సినిమా ఉంది. ధమాకా సినిమాలో నాకు తగ్గ క్యారెక్టర్ పడింది, సూపర్గా పేరు వచ్చింది. ఎవ్వరు అంటే ఆన్ స్టేజ్ మీద రాఘవేంద్రరావు గారు ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా అందరూ మాకు రావు గోపాలరావు గారు, అల్లూరు రామలింగయ్య గారు గుర్తొచ్చారు. మీ రావు రమేష్ గారు మీది కాంబినేషన్ అని అంత పెద్ద డైరెక్టర్లు, ఈవెన్ రవితేజ గారు, హరిశంకర్ గారు, ప్రొడ్యూసర్లు, మన ఈవెన్ ప్రసన్న కుమార్ అన్న, వీళ్ళందరూ కలిసి వాళ్ళందరూ చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నాకు తగ్గ క్యారెక్టర్ పడితే అదే మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ నేను గమనిస్తే ప్రసన్న కుమార్ బెజవాడ అనే వ్యక్తే నీకు తగ్గ క్యారెక్టర్ రాయగలిగాడు. అవునండి, ఎందుకంటే ప్రసన్న కుమార్ అన్న సూపర్ టాలెంటెడ్ రైటర్, మామూలు రైటర్. మనోడు అంటే దాసరి నారాయణరావు గారు లాంటి వ్యక్తి మనోడి టాలెంట్ చూసి ఆల్మోస్ట్ ఎవరయ్యా నువ్వు ఇంత బాగా రాస్తాను అని పిలిపించి మాట్లాడాడంటే మీరు అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన నిజంగా ఆయన దర్శకుల్లో ఆయన అంత టాలెంటెడ్ పర్సన్, అలాంటిది ఆయన పిలిచి కాంప్లిమెంట్ ఇచ్చాడంటే నేను ఆ తర్వాత నేను గమనిస్తూ వస్తే మనోడు నేను ఎవరికైనా ఇంత ప్రొడ్యూసర్లు ఇంతమంది సినిమా తీయాలని ఇండస్ట్రీలో తిరుగుతుంటారు కదండి, మంచి సినిమా తీయాలి. ప్రసన్న కుమార్ లాంటి వాడితో వాళ్ళు తీస్తే అంటే నీకు మొత్తం బౌండ్ స్క్రిప్ట్ చేతికి ఇస్తే కానీ మనోడు ముందు మనసు ఒప్పదండి. బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చేస్తాడు, డైలాగ్ టు డైలాగ్ టోటల్ మనోడే సెట్ లో ఉంటాడు, ఏంటి అనేది మొత్తం దగ్గర ఉండి చెప్తాడు. అసలు ఆయన సినిమా డైరెక్టర్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఆయన అక్కడే కూర్చొని డైలాగ్ ఎవరైనా అతను అనుకున్నట్టు చెప్పకపోతే నలిగిపోతాడు మనిషి. కానీ నాకు అసలు ఆయనలో నచ్చింది ఏంటంటే అక్కడ షూటింగ్ జరుగుతుంటే ఈయన చెప్పినట్టుగా ఇంకా డైలాగ్ వెళ్తుంటే ఈయన ఆనందపడుతుంటాడు. ఒకవేళ అది రాకపోతే వచ్చేస్తాడు. ఎంత పెద్ద హీరో అయినా ఉండని, అక్కడ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఉండని, నాకు ఇది కావాలండి ప్లీజ్
నేను ఇలా అనుకున్నాను, నాకు ఇలా వస్తేనే పేలుతుంది ఇది, నాకు ఇలా కావాలి అని కూర్చుంటాడు. అస్సలు ఏ మాత్రం మొహమాట లేదు. ఏ పెద్ద ఆర్టిస్ట్ ఏమో మనం చెప్పకూడదేమో అస్సలు. అందుకే మనకి త్రినాథ్కి ఇతనికి సెట్ అయింది. లేదంటే అవ్వదు. చాలా కష్టం. ఈగోయిస్టిక్ ఇండస్ట్రీ ఇది ఉన్నది 4 కిలోమీటర్లు కానీ 4 లోకాలకు చూపిస్తుంది ఇది. కానీ చాలా టాలెంటెడ్, చాలా చాలా టాలెంటెడ్. ఆ ప్రసన్న కుమార్ బెజవాడతో నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా మీరు చూడండి, చాలా పర్ఫెక్ట్ సినిమాలు వస్తాయి. 100%గా షూర్ షాట్ హిట్లు. మీరు ఆయన సినిమా చూపిస్తాం మామ, అసలు అప్పుడు ఏముంది వీళ్ళందరూ అందరూ కూడా ఒక్కసారిగా అలాగ వచ్చారు. మంచి పేరు వచ్చింది. ఈవెన్ నాని గారిది నేను లోకల్ కానీ, హలో గురు ప్రేమ కోసమే, కరెక్ట్, ధమాకా. అంటే థియేటర్లో ఉన్న ఆడియన్ని డిసప్పాయింట్ చేయరండి వీళ్ళ కాంబినేషన్. కరెక్ట్. ప్రసన్న కుమార్ బెజవాడ అన్న త్రినాథరావు గారు కాంబినేషన్ ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయరు. వాడు టికెట్కి న్యాయం జరుగుతుంది వాళ్ళిద్దరు సినిమా. ఇప్పుడు నాకు మీ సినిమాలు చాలా మీ సినిమా ప్రతిదీ నేను చూసాను. ప్రతిదీ నాకు తెలిసి మీరు ఒక 20-25 సినిమాల లోపే ఉంటారు. నాకు అలాగే వెంకీ అట్లూరి అన్న చేసిన ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. వెంకీ అట్లూరి తొలి ప్రేమలో సెకండ్ హాఫ్లో నాది మంచి క్యారెక్టర్, అప్పుడు దానికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఈవెన్ ధనుష్ గారు లాంటి తమిళ్ సూపర్ స్టార్తో చేస్తున్నప్పుడు అందులో ఎవరినైనా పెట్టచ్చు, కానీ నాకు ఆది కావాలి ఈ ఉన్న క్యారెక్టర్కి అని ఆయన నన్ను ఒక లక్కీ చామ్లా ఫీల్ అవుతాడండి ఆయన సినిమాలకి. అందుకే ప్రతి ఈవెన్ ఇప్పుడు లక్కీ భాస్కర్లో కూడా నేను ఉన్నాను. ఆయన చేసి ప్రతి సినిమాలో నన్ను పెడతారండి. అలా ఆ సినిమాల్లో కానీ అలా చాలా నాకు తగ్గ క్యారెక్టర్లు పడ్డప్పుడు మంచి పేరు వచ్చిన సినిమాలు. కానీ అంటే నేనేమనుకున్నానంటే ఇది నువ్వు రాసుకొని నీ బాడీ లాంగ్వేజ్ లోపల నుంచి నీకు ఇక్కడ పొట్టలో నుంచి వస్తుంది కాబట్టి ఇంత హిలేరియస్గా ఉంటాయి. అది ఎవరో రాసింది నువ్వు యాక్ట్ చేయటం కాబట్టి ఆ డోస్ తగ్గుతుందేమో. బేసిక్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు టీవీలో ఒక ఈవెంట్ చూసినా, మీరు ఒక స్క్రిప్ట్ చూసినా, లేకపోతే ఒక శ్రీదేవి డ్రామా కంపెనీ చూసినా, మీరు చూసిన 2 hours నేనే కనిపిస్తాను. అవును. మీరు చూసిన ఒకవేళ 10 నిమిషాలు అయితే ఆ 10 నిమిషాలు నేనే కనిపిస్తాను. ఒకవేళ పెద్ద ఈవెంట్ అయితే ఆ ఈవెంట్ అంతా నేనే కనిపిస్తాను. అలాంటప్పుడు సినిమాలో నాది ఎంత ఉంటుందండి, మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నా ఆ సినిమాలో నా క్యారెక్టర్ 20 minutes ఉంటుందేమో, మా అయితే 10 నిమిషాలు ఉంటుందేమో. అది ఆ ఓవరాల్ సినిమా ఫ్లోలో మనం తక్కువగా ఉన్న ఫీల్ ఉంటుంది. కానీ ఒక సినిమా నరేష్ గారి సినిమా మలయాళం సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్. అసలు ఆ సినిమాలో మీ గురించి అందరూ ఎంత ఎదురు చూసారో అది ఎందుకు అనుకున్నంత చేయలేకపోయింది. ఆ మలయాళం గోడ మీద అబ్బాయి, మేడ మీద అబ్బాయి ఆ మలయాళం సినిమా ఆ హీరోకి ఫస్ట్ సినిమా, అందుకని దానికి నరేష్ గారికి 50వ సినిమా. అవును. ఆ ఫస్ట్ సినిమా తాలూకు ఇమేజ్ తీసుకొచ్చి నరేష్ గారికి ఆపాదించడం ఎందుకు ఆ సినిమా. నేను మొదటి నుంచి చెప్పా, అది 50th సినిమా, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అది దానిలో కథే మాత్రమే ఉంటది, దానికి కరెక్ట్ కాదేమో.